very small surprise for you. ఏం లేదు ఇది. యా అంత అరేంజ్ చేస్తా. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కూడా బాగున్నాను. ఈ వ్లాగ్ అయితే చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే 2023 సంవత్సరంలో మా యానివర్సరీ రోజు నేను ఫ్లైట్ లో ఉన్నా అనమాట అండి. తర్వాత రోజు నేను ఇక్కడ దిగాను, కానీ అప్పుడు ఉండే జెట్ లాగ్ వలన అంతా కొత్త కనుక ఇక్కడ అప్పటికి మేము టెంపరీ అకామిడేషన్ లో ఉండటం వలన అసలు సెలబ్రేషన్ అనేది ఏమీ చేసుకోలేకపోయాం అనమాట. ఆ ముందు సంవత్సరం 2022లో మా వారు అమెరికాలో, నేను ఇండియాలో ఉండాల్సి వచ్చింది. సో అప్పుడు కూడా మేము సెలబ్రేట్ చేసుకోలేకపోయాం. సో మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా యానివర్సరీ రోజు మేము ఒకే దగ్గర ఉన్నాం అనమాట. సో ఈ యానివర్సరీకి స్పెషల్ గా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ఇవ్వాలి అనిపించింది నాకు. సో నేనైతే ఇంటర్నెట్ లో మొత్తం సెర్చ్ చేసి మాకు దగ్గరలో, అంటే నేను మెట్రోలో ట్రైన్ దిగగానే దగ్గరలో నేను కొంచెం నడుచుకుంటూ వెళ్తే ఒక స్టోర్ ఏదైతే వస్తుందో అది చూసుకొని నేనైతే మాకు దగ్గరలో ఉండే బెస్ట్ బైక్ అయితే వచ్చానండి. ఆయనకు ఒక వాచ్ అయినా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని చెప్పి. ఆయనకైతే అసలు ఐడియా లేదు, నాకు ఇలా బయట పని ఉంది అని చెప్పి అయితే నేను వచ్చాను. సో ఇంటికి వెళ్ళాక ఏదో ఒకటి అరేంజ్ చేసి ఆయనకైతే గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా అండి. హే గైస్, కొనేసాను. ఎవ్రీ ఇయర్ కూడా ఇంతే అనమాట. నాకు ఉన్నదంతా కూడా కూడబెట్టి ఈయనకి ఏదో ఒకటి బర్త్డేకి కానీ యానివర్సరీకి కానీ ఇచ్చేస్తూ ఉంటాను. నేను మ్యారేజ్ అయినప్పటి నుండి కూడా అండి, నా దగ్గర నేను ఎంతవరకు ఉంచుకుంటే అంతలోనే అనమాట ఏదో ఒకటి ఆయన కోసం ఖర్చు పెట్టేసేదాన్ని. ఆ టైంలో నా దగ్గర 200 ఉంటే నేను 200కి ఎంతవరకు చేయగలను సెలబ్రేషన్ అనేది చూసుకునేదాన్ని. 500 ఉంటే 500 లాగా. సో ఏదో ఒకటి చిన్నగా, ఏదో ఒకటి నాకు చేతికి వచ్చినంత, నాకు దొరికినంత డెకరేట్ చేసి ఏదో ఒక చిన్న గిఫ్ట్ అయినా ఇచ్చేదాన్ని. ఇప్పుడు కూడా ఏంటంటే 2 years తర్వాత చేసుకున్నాం కనుక నేను ఉన్నదంతా అలా కూడబెట్టి మరి ఇప్పుడు కూడా ఇంకా అలానే చేస్తున్నా. సో నేనైతే వాల్మార్ట్కి వచ్చాయండి ఈ డెకరేషన్ కోసం ఏమైనా కొనటానికి. అక్కడ నాకు యానివర్సరీ కోసం అసలు ఏమి దొరకలేదండి. బర్త్డే ఉన్నాయి, ఇంకా వ్యాలంటైన్స్ డే ఉన్నాయన్నమాట. సరే ఏదైనా ప్రేమే కదా అని చెప్పి వ్యాలంటైన్స్ డే తీసుకొచ్చాండి. ఇక్కడ నా ఫ్రెండ్ ఇదంతా రాశారనమాట, నాకు రాసేంత లేదు. సో ప్యాక్ చేసి తనే రాసింది మా కోసం, మోనిషా రాసింది అనమాట. ఇదంతా ఆ గిఫ్ట్ ప్యాక్ చేసింది, మా అమ్మకు తెలియదు. హే గైస్, మీకు ఒక ప్లేస్ చూపిస్తా. అక్కడ నేను మా వారు చూస్తున్నారు. ఫస్ట్ స్టార్ట్ విత్ బెలూన్స్. మా రూమ్ లోనే ప్లేస్ ఉందండి, డెకరేట్ చేద్దామని అనుకున్నాను అనమాట. సో నాకైతే అక్కడ అన్ని రెడ్ కలర్ లో దొరికాయండి. సో అందుకే ఈ రెడ్ కలర్ బెలూన్స్ కి కొంచెం కాంబినేషన్ గా వైట్ కలర్ కూడా కొన్నాను అనమాట. ఆ 2 కలర్స్ నే సెలెక్ట్ చేసుకున్నాను. అక్కడ నాకు ఎలాగో అన్ని వ్యాలంటైన్స్ డే అన్ని రెడ్ కలర్ లోనే దొరికాయండి. నేను కొన్నవి తక్కువే, దాంట్లోనే ఎలా తోస్తే అలా ఇంకా డెకరేషన్ చేసేద్దాం అనుకుంటున్నాను రూమ్ లోనే. సో బెలూన్స్ అయితే ఉదేశానండి. ఇప్పుడైతే ఆ వాల్ కి ఇవన్నీ అటాచ్ చేయాలి. ఇక్కడ వుడెన్ వాల్సే కనుక మనకి కొంచెం అడ్వాంటేజ్ ఏంటంటే పుషింగ్ పిన్స్ తో అనమాట ఏదైనా పెట్టుకోవడానికి మనకు కొంచెం ఈజీగా ఉంటది. సో నేనైతే మా బెస్ట్ ఫొటోస్, అంటే మాకు కొన్ని మెమరీస్ ఉండే ఫొటోస్, నా మ్యారేజ్ ఫోటోని కూడా ఇందులో ఒకటి ఇంక్లూడ్ చేసి కొన్ని ఫొటోస్ నేను ప్రింట్ తీసి ఉంచాను వాల్మార్ట్ లోనే. సో అవి కూడా ఒక దారంకి అలా అరేంజ్ చేసి అలా పెట్టాను అనమాట. ఆ పుషింగ్ పిన్ తోనే ఏం చేశానంటే అండి, బెలూన్స్ ఉంటాయి కదా, బెలూన్స్ కి మనము చివర ముడి వేస్తాం కదా, అక్కడ బెలూన్ కి ఆ పిన్ టచ్ అవ్వకుండా అనమాట అలా ఆ బెలూన్ తాలూకా మూతికి అలా పిన్ తో గుచ్చి వాళ్ళలో ఇన్సర్ట్ చేశానండి. అది కొంచెం నాకు ఈజీ అనిపించింది. సో దానివల్ల ప్లాస్టర్ కి పెట్టాలి, ప్లాస్టర్ నుంచి బయటికి పడిపోతుంది బెలూన్ అని ప్రాబ్లం లేకుండా చక్కగా ఉండిపోయాయి అనమాట. సో నేను ఆ స్ట్రింగ్స్ లైట్స్ అయితే ఇక్కడ అమెజాన్ లోనే తీసుకున్నా అండి. మనకి కర్టెన్ లైట్స్ అని దొరుకుతాయి కదా, అవి తీసుకున్నాను. కొంచెం బాగుంటది కదా ఏదైనా డెకరేట్ చేస్తే అని. మీరు అనుకోవచ్చు అండి ఏంటి ఇదంతా కేక్ కటింగ్ కోసం అని. అస్సలు కాదండి, అసలు మనకు అంత కేక్ కటింగ్ చేయాలి అనేది అసలు లేదనమాట. ఎప్పుడు కూడా అంత మ్యాండేటరీగా పెట్టుకోము. జస్ట్ నేను ఏదో చిన్న కేక్ లాంటిది, అది ఊరికే ఇదంతా చేస్తున్నా కనుక తెచ్చా.
ఎప్పుడు కూడా గిఫ్ట్ ఇవ్వడానికి ఇవన్నీ చేస్తా అన్నమాట. ఎప్పుడు చేసుకోము కదా, స్పెషల్ గా ఉంటుంది అని చెప్పి అలా నాకు నా చేతికి ఎలా తోస్తే అలా డెకరేట్ చేసి గిఫ్ట్ అయితే ఎప్పుడు అలానే ఇస్తూ ఉంటాను అనమాట. సో ఇయర్ కూడా అదే చేసా. ఈ చిన్న క్యూట్ బొమ్మలు చూసారు కదండి, అది కూడా నేను ఒక యానివర్సరీకి ముందు ఒక 2-3 years బ్యాక్ అన్నమాట. అప్పుడు ఆయనకు అది ఆ గిఫ్ట్ కూడా ఇచ్చాను కొన్ని గిఫ్ట్స్ తో కలిపి. సో అది కూడా నేను తెచ్చుకున్నా ఇక్కడికి వచ్చేటప్పుడు గుర్తుగా ఉంటుందని. సో అది కూడా ఈ డెకరేషన్ లో పెట్టానండి. అలానే ఫొటోస్ లో లాస్ట్ ఇయర్ నేను చెర్రీ బ్లోసమ్ వెళ్ళేటప్పుడు ఫోటో, ఇంకా నేను ఫస్ట్ డే నేను యూఎస్ కి వచ్చాక తీసుకున్న ఫోటో, మా యానివర్సరీస్ ఫొటోస్, ఇక్కడ ఒక టెంపుల్ కి వెళ్ళిన ఫొటోస్, అవన్నీ కలిపి కొన్ని 7-8 పిక్చర్స్ ఉన్నాయి కదా, అవే పెట్టుకున్నాను అనమాట. సో లైట్ ఆపితే ఇలా ఉందండి. నాకైతే సింపుల్ గా ఓకే బాగానే అనిపించింది అనమాట. నా దగ్గర ఉన్న వాటితోని నేను అక్కడ నుండి తెచ్చే వాల్మార్ట్ లో కొన్ని కొన్నా కదా, వాటితో జస్ట్ చేశాను. మీ అందరికీ కూడా డెకరేషన్ సింపుల్ గా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో. ఇప్పుడైతే నేను ఆయనకి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా కదా, అదేమో తెస్తా అనమాట ఆయనకి సర్ప్రైజ్ ఇవ్వడానికి. ఆయన రియాక్షన్ చూడండి, ఆయన పెద్దగా బేసిక్ గా రియాక్ట్ అవ్వరు. వెరీ వెరీ స్మాల్ సర్ప్రైజ్ ఫర్ యూ. ఏం లేదు, ఇది హ్యాపీ యానివర్సరీ. ఓ ఏం లేదు, అసలు ఏం లేదు. కంగ్రాచులేషన్స్ మామా, హ్యాపీ యానివర్సరీ. ఎలా ఉంది తీయండి, స్ట్రాప్ కూడా ఓపెన్ చేయాలిగా, పెట్టుకోవాలిగా. ఇది పొద్దున్నండి, నైట్ నేను గిఫ్ట్ ఇచ్చేసా కదా, ఇది మా యానివర్సరీ రోజు అనమాట. ఎక్కడికి వెళ్తున్నా అంటే జిమ్ కి వెళ్తున్నా అండి. ఎవరైనా January 1st స్టార్ట్ చేస్తారు కదా, ఏదైనా ఒక మంచిగా ఏదైనా ఇంప్రూవ్ అవుదాం అన్నట్టు, నేను మా మ్యారేజ్ డే రోజు February 1st అనమాట, నేను ఆ రోజు స్టార్ట్ చేశాను. ఊరికే అండి, ఇలా ప్రతి ఫస్ట్ కి వెళ్తూనే ఉంటాను ఇలా, కానీ నెక్స్ట్ కంటిన్యూ చేయను అనమాట. ఇప్పుడు వెళ్ళి ఖచ్చితంగా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. కంటిన్యూ అంటే ఎవ్రీడే వెళ్దామని కాదండి, అట్లీస్ట్ వారంలో 3 days కానీ 4 days కానీ వెళ్దామని అనుకుంటున్నాను. నెక్స్ట్ వెళ్తానా లేదా నేను తర్వాత వీడియోస్ లో మీరే చూస్తారు. ఈ రోజు అయితే జిమ్ కి వచ్చాయండి, మా కమ్యూనిటీలో ఉండే జిమ్ కే అనమాట. చాలా దగ్గర అండి, ఒక 2 minutes నేను నడిస్తే వచ్చేస్తుంది. సో అక్కడైతే మనకు అన్నిటికంటే ఈజీగా ఉండే ఎక్సర్సైజ్ నడవటమే కనుక థ్రెడ్మిల్ పై జస్ట్ అలా కాసేపు నడిచి వెళ్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ మన ఫ్రెండ్ యోగాకి మ్యాట్ పరిచి యోగా చేస్తుంది. సో నేను అలా కాసేపు అయితే నడిచి ఇంటికి వెళ్ళిపోదామని, ఇంకా కాసేపు సైక్లింగ్ కూడా చేసి వెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడ దగ్గరలోనే ఒక ఆంటీ వాళ్ళు మాకు ఉన్నారండి, చాలా బాగా ఉంటారనమాట, చాలా బాగా చూసుకుంటారు. ప్రతిదానికి కూడా ఆంటీ వాళ్ళే మాకు ప్రతిదీ సెలబ్రేట్ చేసి ఫుడ్ అవి పెడుతుంటారనమాట. సో ఆంటీ వాళ్ళు ఈ యానివర్సరీకి కూడా వాళ్ళు మాకు ఇన్వైట్ చేసి ఫుడ్ రెస్టారెంట్ కి వెళ్దాం లేదా మేమే ఏదైనా తెస్తా అన్నారు. సో వాళ్ళు వస్తున్నారు అని చెప్పాక వాళ్ళు ఎందుకు చేయాలి, ఎప్పుడు వెళ్ళినా కానీ ఆంటీ మాకు చేసి పెడతారనమాట. ఎప్పుడు వీకెండ్స్ లో వెళ్ళినా మేము నాన్ వెజ్ వీకెండ్స్ లో తినమని చెప్పి వెజ్ కూడా వండి పెడతారు. సో నేను కూడా వాళ్ళకి నా చేతులతోనే ఏమైనా చేద్దాము, బయట నుండి తెప్పించటం ఎందుకు, లేదా బయటికి వెళ్ళి తినటం ఎందుకు, వాళ్ళే వస్తా అన్నారు కదా, అట్లా చేయొద్దు, నేనే వండుతా అని చెప్పి ఇంకా వంట స్టార్ట్ చేశా అండి. జిమ్ నుండి ఇంకొచ్చాకైతే ఇంకా మా ఫ్లాట్ మేట్స్ కి ఆంటీ వాళ్ళకి నేను చేతులతో మొత్తం ఏదైనా కానీ నేనే వండుతా అనుకొని ఎగ్ కర్రీ, ఇంకా చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, ఇంకా మసాలా వడలు ఉంటాయి కదా అండి, మనము బ్రౌన్
శనగలు ఉంటాయి కదండి, కొమ్ము శనగలు, ఆ బ్లాక్ చన్నా దాల్తో మసాలా వడలు అవి చేద్దాం అనుకుంటున్నాను. సేమియా కూడా చేద్దాం అనుకుంటున్నా అండి. ఇంకా తెలుసు కదండి, మనం చిన్న చిన్న చేస్తేనే టైం అయిపోతుంది. సో ఇవన్నీ నేను పెట్టుకోవటం వల్ల పొద్దున్న నుంచి నాకు ఇంకా అవుతానే ఉందనమాట. అసలు ఫాస్ట్ గా ఎంత ఫాస్ట్ గా చేసినా కానీ కొంచెం వెరైటీస్ కూడా ఎక్కువ వల్ల కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. ఎగ్ కర్రీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై అవన్నీ అయిపోయాయండి. చికెన్ బిర్యానీ కొంచెం లేట్ గా చేస్తే వేడిగా ఉంటుంది అని చెప్పి ఆల్మోస్ట్ మధ్యాహ్నం స్టార్ట్ చేశాను అనమాట. మసాలా వడలు కూడా కొంచెం ఇంకా అందరూ వస్తారు అనే ముందే వేసుకుంటా అనుకుంటున్నాను. సో ఇలా వంట అయితే అయిపోయిందండి. మా వారు కూడా వచ్చే టైం అయింది. ఇంకా ఈవినింగ్ అయితే చక్కగా పూజ అయితే చేసుకున్నాము. మా వారికి ఈరోజు క్లాసెస్ అర్జెంట్ గా ఉండటం వల్ల అవి మిస్ అవ్వకూడదు కనుక వెళ్ళిపోయారు. ఫుడ్ అంతా అయిపోయింది, వండటం నాన్ వెజ్ అవన్నీ అయిపోయి, వెజ్ నాన్ వెజ్. ఇప్పుడు ఓన్లీ కీర్ పాయసం ఉంటుంది కదా, కీర్ అంతా కాదు, జస్ట్ సేమియాతో స్వీట్ అనమాట. మిల్క్లో వేసి చేస్తాం కదా అది. ఇంకా నేను ఇందాక చూపించా కదా మీకు బ్లాక్ చెన్నా, దాంతో నేను వడలు చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ అవి వేయాలి. ఇంకా చపాతి, ఈ మూడే ఉన్నాయి. పొద్దున్న నుండి ఆల్మోస్ట్ కిచెన్లోనే ఉన్నా అనమాట. అసలు ఎలా అయిందో తెలియదు, టైం నైట్ అయిపోయింది. నేను మొత్తం వంటలన్నీ చేసే టైంకి చూద్దాం. ఆంటీ వాళ్ళు వస్తారనమాట. ఎవ్రీ టైం ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళటము నేను మీకు చూపిస్తాను. ఎప్పుడు వెళ్ళినా కానీ ఫుల్ ఫుడ్. ఎన్ని రకాలు ఉంటాయంటే యాక్చువల్గా నాన్ వెజ్ వెజ్ చేస్తారు, మా కోసమే వెజ్ చేస్తారు. ఎప్పుడు వెళ్ళినా వీకెండ్స్లో వెళ్తాము, సాటర్డే సండే ఆ టైంలో అనమాట. సో మన కోసం అంత చేస్తారు కదా, మనకు వాళ్ళే ఇప్పుడు కూడా మాకు మళ్ళీ మా కోసం వండిసి తెస్తా అన్నట్టు చెప్పారనమాట. సో ఎవ్రీ టైం ఆంటీ వాళ్ళకే ఎందుకు అని చెప్పి ఈసారి నేను చేస్తున్నా అనమాట. పొంగిపోతున్నాయి పాలు. అవన్నీ ఆంటీ వాళ్ళ ఇంట్లో ఫుడ్ అండి, ఎప్పుడు వెళ్ళినా అలా ఉంటుంది అనమాట. సో అందుకే నేను కూడా వాళ్ళు వస్తున్నారని కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను రకాలు. ఇక్కడైతే సేమియా ఎప్పుడు చూసినా కూడా కొంచెం థిక్గా అయిపోతుందండి. మంచిగానే వస్తుంది కానీ థిక్గా అయిపోతుంది. సో అందుకే ఈసారి మిల్క్ ఎక్కువ సేమియా తక్కువ వేసి కొంచెం పలచగా చేసినట్టు చేస్తున్నా. ఇక్కడైతే వడల కోసం కడాయి పెట్టుకున్నా. మీలో చాలా మందికి వడలు తెలిసే ఉంటాయండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. మనము మసాలా వడలు చేసుకుంటాం కదా అండి, చన్నా దాల్తోటి, శనగపప్పు తోటి. సేమ్ అలానే కొమ్ము శనగలు అనమాట నానపెట్టుకుంటాం. నానపెట్టుకున్నాక జస్ట్ వాటిని కొంచెం కచ్చాబిచ్చాగా ఒక తిప్పుకుంటాం అనమాట మిక్సీలో. వాటిలో చిన్న ముక్కలు ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, సాల్ట్, ఇంకా టర్మరిక్, కొరియాండర్ పౌడర్, మసాలా పౌడర్, జీలకర్ర పొడి వేసి మనకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకుని ఇలా వడల్లా చేసుకొని వాటిని ఆయిల్లో వేపేస్తాం అనమాట. ఇంకా వంటంతా అయిపోయినట్టే అండి. మా వారు కూడా వచ్చేసారు, ఆయన పొద్దున వెళ్ళిపోయారు కనుక కొంచెం అలా నమస్కారం పెట్టుకుంటున్నాం అనమాట దేవుడికి. నార్మల్ గా రోజు కూడా పెట్టుకుంటామండి, కానీ ఇద్దరం కలిసి ఈరోజు యానివర్సరీ కనుక అలా పెడుతున్నాం. మీరు కాల్ మొక్కడం చేసి స్పెషల్ వీడియో కోసం అనుకోవద్దు, బేసిక్ గా అది అలవాటు అయినదే అనమాట. సో అలా ఆయన బ్లెస్సింగ్ తీసుకున్నా. ఒక రేంజ్ లో అరేంజ్ చేయలేదు అని అనుకోవద్దండి. ఇక్కడ స్టూడెంట్ కమ్యూనిటీ కదా, మనకు అసలు అన్ని రకాలు అసలు ఏమి ఉండవు. ఉన్న ప్లేస్ లోనే మా దగ్గర ఉన్న వస్తువుల్లోనే మేము అన్ని అరేంజ్ చేసుకున్నాము. సో ఆంటీ వాళ్ళు వస్తున్నారు కనుక నా చేత్తో ఇంతవరకు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉండే నాకు అదే చాలా హ్యాపీ అనిపించింది. వంటంతా అయిపోయింది. అసలు ఏమేమి ఉండని చూపిస్తా. అంత అరేంజ్ చేస్తా అంటే స్టూడెంట్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారని.
థ్యాంక్ యూ ఆల్ గైస్ ఫర్ విషింగ్. ఆల్మోస్ట్ ఇంకా నైట్ అయిపోయింది, అన్నీ సర్దుకుంటున్నాము. ఇంతవరకు లాస్ట్ వరకు వీడియో చూసినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.